హలో గాయ్స్, మేము ఎన్నో రోజుల నుంచి ఐకియా వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాము. కానీ సమ్మర్ హాలిడేస్లో మాకు కొంచెం టైం దొరికిందని ఐకియాకి వెళ్ళాము. మీకు వ్లాగ్ చేసి మేము చూపించబోతున్నాం. సో లెట్స్ సీ. సో ఇక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. ఇదన్నమాట అంతా ఎయిర్పోర్ట్ రూట్. మా ఇంటి నుంచి ఇక్కడ వరకు 1 అవర్ పట్టింది. ద గ్రీనరీ సో మచ్ నైస్. సో ఇప్పుడు ఇక్కడ ఐకియా బిల్డింగ్ మీకు కనిపిస్తున్నట్టుంది. అది చాలా పెద్ద, అంటే చాలా పెద్ద బిల్డింగ్. మనకు లోపలికి వెళ్తే కొంచెం చిన్నగా అనిపిస్తుంది, కానీ బయట నుంచి అయితే చాలా పొడుగ్గా ఉంటుంది అది. సో మేము దాని లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు. అండ్ ఇది మేమే, మాతో పాటు మా కజిన్ తేజస్ కూడా వచ్చారు. సో ఇక్కడ పార్కింగ్ అన్నమాట చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ మనం ఒక కార్కి ఒక నెంబర్ పిల్లర్స్ మీద రాసి ఉంటుంది, కార్ పార్కింగ్ నెంబర్. సో అది మనం చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని మరీ వెళ్ళాలి, లేకపోతే మన కార్ ఇంకా కనిపించదు, మనం చాలా వెతకాల్సి వస్తుంది అక్కడ. సో ఇదన్నమాట వచ్చి ఒక గ్లాస్ డోర్, అది తిరుగుతూ ఉంటుంది, మనం దాని వెంట వెళ్ళాలి. సో ఇక్కడ ఇప్పుడు మేము లోపలికి వచ్చేసాం. ఇక్కడ 3 ఎస్కలేటర్స్ ఉంటాయి. మేము ఫస్ట్ ఎస్కలేటర్ ఎక్కుతున్నాం. సో అన్నమాట నేనే, నాకు ఎస్కలేటర్ నుంచి దిగడం కొంచెం భయం అనిపిస్తుంది. సో నేను మెల్లగా దిగాను. ఇది అన్నమాట ఇక్కడ రూమ్స్ చేసి పెడతారు. ఇది అన్నమాట వచ్చేసేసి లివింగ్ రూమ్. దీంట్లో సోఫా రేట్ అవన్నీ రేట్ ఎంత ఉంటాయని అక్కడ మనం చూసుకోవాలి. అండ్ ఇది వచ్చేసేసి డైనింగ్ రూమ్ది సెట్. మా కజిన్ ఇక్కడ స్లో మోషన్ దించుతున్నాడు మమ్మల్ని ఇద్దరిని, ఈ రూమ్ మొత్తం కవర్ అయ్యేటట్టు. మేమిద్దరం ఇక్కడ యాక్షన్ చేస్తున్నాం, మేము తింటున్నాం ఏదో అన్నట్టు. సో ఇక్కడ చాలా చైర్స్ ఉన్నాయి, ఒక 10 మెంబర్స్ కూడా పట్టొచ్చు అక్కడ. ఇదంతా డిన్నర్ టేబుల్ అదంతా. సో ఇది వచ్చేసేసి బెడ్రూమ్. ఇక్కడ బెడ్ ఉంటుంది, అండ్ ఇక్కడ క్లోజెట్ కూడా ఉంటుంది, అండ్ ఫర్నిచర్ చాలా ఉంటాయి. ఇక్కడ ల్యాంప్ ఉంది, ఇప్పుడు డబ్బాలాగానే, దానికి ఒక లైట్ అక్కడ ఉంటుంది. ఇక్కడ షెల్ఫ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు అన్నమాట వచ్చేసేసి కిచెన్ అన్నమాట, అన్ని గ్లాస్ ఐటమ్స్ అవన్నీ. ఇప్పుడు కిచెన్ రూమ్కి వచ్చాము మేము. ఇక్కడ అంతా కిచెన్ ప్లాట్ఫామ్ అదంతా. సో స్టవ్ అన్నమాట, ఇది వచ్చేసి చిమ్నీ ఇప్పుడు. అండ్ ఇక్కడ చాలా ఉన్నాయి ఇంకా. సో ఇది వచ్చేసేసి ఫ్రిడ్జ్. చాలా పానాసోనిక్వే వాడారు చూపెట్టడానికే. అండ్ ఈ బాక్సెస్ మనం కొనుక్కొని మనం ఇంటికి తీసుకెళ్ళి తినేయచ్చు, అంటే కొన్ని స్టోర్ చేసుకోవచ్చు ఐటమ్స్ దాంట్లో. అక్కడ బాటిల్స్ కూడా గ్లాస్ అవన్నీ ఉన్నాయి, దాంట్లో కొన్ని తినే పదార్థాలు ఉన్నాయి. సో ఇదన్నమాట వచ్చేసేసి స్మూత్గా క్లోజ్ అవుతుంది. ఇది కిచెన్ డోర్, కబోర్డ్, ఇది చిమ్నీ. అండ్ ఇది వచ్చేసేసి బుక్ షెల్ఫ్. ఇప్పుడు మేము వేరే రూమ్కి వచ్చేసాం, అందుకే ఇక్కడ బుక్ షెల్ఫ్ ఉంది. అండ్ అది వచ్చేసేసి జూమర్ లైట్. అండ్ ఇవన్నీ ఫొటోస్, గిటార్, టేబుల్. అక్కడ అది పిక్చర్, మీకు అక్కడ లైట్ అవన్నీ కనిపిస్తుంది కదా, అది యాక్చువల్లీ పిక్చర్, అది రియల్ కాదు. సో ఇక్కడ సోఫాస్ అవన్నీ ఉన్నాయి.
అండ్ ఇది కూడా ఒక జూమర్ లైట్, గ్లోబ్ జూమర్ లైట్. ఇది చాలా మజా వస్తుంది. ఇట్లా అంటే ఓపెన్ అవుతుంది, ఇట్లా అంటే క్లోజ్ అవుతుంది అది. అండ్ ఇక్కడ చాలా సోఫాస్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఆరామ్ చైర్, పెద్దోళ్ళకి ఇంకా చిన్నోళ్ళకి కూడా. అండ్ ఇక్కడ మా అన్నయ్య బొమ్మలలో, కార్టూన్స్లలో అంతా ఉంటాయి కదా మూవీస్లలో తిరిగే చైర్, సో దాంట్లో కూర్చొని తిరుగుతున్నారు మా అన్నయ్య. ఇవి పిక్చర్స్. యా. అండ్ ఇది చిల్డ్రన్కి కావాల్సిన టేబుల్ అవన్నీ. ఇది లివింగ్ రూమ్. మేము ఫస్ట్ వెళ్ళాం కదా, అక్కడ సోఫాస్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇది డైనింగ్ టేబుల్. అండ్ ఇది ఒక పెద్ద కింగ్ సైజ్ బెడ్, చాలా కాస్ట్ ఉంది, 1 lakh ప్లస్, అందుకే అది మీద పెట్టిండ్రు. ఇది స్టూడెంట్ స్టడీ టేబుల్. ల్యాంప్స్ అవన్నీ ఉన్నాయి, డ్రాస్. అండ్ ఇది వచ్చేసి క్యాంటీన్. అక్కడ ఒక ఆఫర్ ఏంటంటే మనం గ్లాసెస్, కప్స్ అవన్నీ కొనుక్కోవచ్చు. ఎంత అంటే అంత తాగొచ్చు. 60 రూపీస్ ఒక కప్ అన్నమాట. ఇవన్నీ కాఫీ కప్స్. అండ్ జ్యూస్ కప్స్ కూడా ఉంటాయి. దాంట్లో కోక్, క్యాపుచినో, టీ అవన్నీ ఏంటంటే అన్నీ తాగొచ్చు. జ్యూస్ గ్లాస్కి జ్యూస్ ఉంటుంది, ఇంకానేమో కాఫీ గ్లాస్కి కాఫీస్ అవన్నీ ఉంటాయి. టీ గ్లాస్కి కూడా ఉంటుంది. ఇది జ్యూస్ గ్లాస్. సో గాయ్స్, ఇదే మా ఐకియా వ్లాగ్. మేము చాలా ఎంజాయ్ చేసాం. మీకు కొన్ని చూపించలేకపోయాం, అంటే మేమే అక్కడ చాలా ఎంజాయ్ చేస్తుండే. ఫొటోస్, వీడియోస్ తీయడానికి టైం లేకుండే. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్. మేము కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వచ్చేలా బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.